హలో మిత్రులారా, ఒకరోజు సాయంత్రం షాను, షైనీ మరియు వాళ్ళమ్మ ఆరు బయట కూర్చున్నారు. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. చంద్రుడు అప్పుడే పైకి వస్తున్నాడు. మెల్లిగా నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి. షాను మరియు షైనీ మనసులో కొన్ని ప్రశ్నలు మెదిలాయి. అప్పుడు షైనీ మెల్లగా అడగడం మొదలుపెట్టింది. అమ్మా, ఈ సూర్యుడిని ఎవరు సృష్టించారు? షైనీ, ఈ సూర్యుడిని దేవుడు సృష్టించాడు. 4వ రోజున ఆయన సూర్యుడిని చేశాడు. అమ్మా, సూర్యుడిని దేవుడు ఎలా చేశాడు? సూర్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళలేరు కదా. షాను, దేవుడు సూర్యుడిని నోటి మాటతోనే చేశాడు. దేవుడు సూర్యుని కంటే గొప్పవాడు. సూర్యుడు ఒక్కడే ఆకాశంలో పెద్దగా కనిపిస్తూ దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకు తెలుపుతాడు. దేవుడే సూర్యునికి వెలుగునిచ్చాడు. అమ్మా, దేవుడు సూర్యుడిని ఎందుకు సృష్టించారు? షైనీ, దేవుడు సూర్యుడిని భూమికి వెలుగు ఇవ్వడానికి మరియు పగటిని ఏలడానికి, సూర్యరశ్మి ద్వారా చెట్లకు జీవం పెరగడానికి, సమయాన్ని తెలియజేయడానికి సృష్టించాడు. షైనీ, అమ్మా, అయితే రాత్రి వేళ కనిపించే చంద్రుని ఎవరు చేశారు? షాను, చంద్రుణ్ణి కూడా దేవుడే సృష్టించాడు. 4వ రోజున సూర్యునితో పాటు చంద్రుని కూడా సృష్టించాడు. నాన్న, అమ్మా, చంద్రుణ్ణి దేవుడు ఎందుకు చేశాడు? షైనీ, దేవుడు చంద్రుణ్ణి రాత్రి మనకు వెన్నెల అనే వెలుగునివ్వడానికి సృష్టించాడు. అంతేకాదు, పగటిని ఏలడానికి, పగటి సమయాన్ని తెలపడానికి సూర్యుని ఎలా చేశాడో అలాగే రాత్రిని ఏలడానికి, రాత్రి సమయాన్ని తెలపడానికి చంద్రుణ్ణి చేశాడు. అంతేకాదు, రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ తెలియజేయడానికి కూడా. అమ్మా, అయితే ఈ మెరిసే నక్షత్రాలు ఎలా వచ్చాయి? షాను, నక్షత్రాలను కూడా దేవుడే సృష్టించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ ఒక రోజులోనే దేవుడు నోటి మాటతో చేశాడు. అదే 4వ రోజు. అవన్నీ దేవుని శక్తిని, మహిమను మనకు తెలియజేస్తాయి. అమ్మా, వీటి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? షైనీ, వీటన్నింటినీ దేవుడే సృష్టించాడని, ఇవి దేవుడు కావని, వీటిని సృష్టించిన ఆయనే దేవుడని, ఆయన మనల్ని ఎంతో ప్రేమించి వీటిని మనకు ఇచ్చాడని నేర్చుకోవాలి. షైనీ, విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి స్టోరీలు ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, ఈ వీడియోలో మీకు ఎవరి వాయిస్ నచ్చిందో నాకు మెసేజ్ చేయండి.